తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగింది. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న నూతన త్రినేత్ర హాస్పిటల్ ఎదురుగా నూతన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ ప్రారంభించారు. తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ కార్యాలయానికి రావచ్చని తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నాయకులు పెన్మర్తి రామ్ కుమార్, పరిమి సత్తిపండు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ను నియమించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కిషోర్ నేతృత్వంలో తామంతా ముందుకు వెళుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం కొండ్రెడ్డి కిషోర్ కు పార్టీ శ్రేణులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, నాయకులు రావూరి కృష్ణ, అబ్బిన దత్తాత్రేయ, మహంకాళి రామ్మోహన్ రావు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్పాల్, షేక్ నజీర్, షేక్ యాకూబ్, గడ సుబ్రహ్మణ్యం, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణ. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం పట్టణంలో మన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జంగారెడ్డిగూడెం టౌన్ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకున్నామండి. ఉదయం 7:49 మొత్తం దానివల్ల ప్రారంభించుకున్నామండి. ఈ రోజు నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆఫీస్గా మేము కానీ అక్కడ ఆఫీస్ స్టాఫ్ కానీ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే ఆ సమస్యకి తగ్గ ఆఫీస్ తోటి మేము మాట్లాడి మా వల్ల కాకపోతే అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఈ సమస్యని మీ సమస్యలు తొందరగా సాల్వ్ చేయగలరని మేము చెప్పాల్సి సుమత్ గారు బంక్ వెనక కొత్త త్రినేత్ర హాస్పిటల్ పక్కన ఎదురు లక్ష్మీ గారి హాస్పిటల్స్ అందులో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తామండి. ఇక్కడి నుంచి కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయండి. దీని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటాం. ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు జంగారెడ్డిగూడెం పట్టణ నూతన అధ్యక్షుడిగా కొండ్రెడ్డి కిషోర్ తమ్ముడిని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మరి ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పక్షంలో ఒక మంచి ఆఫీస్ తీసుకుని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఓన్లీ కిషోర్ గారే కాకుండా ఎమ్మెల్యే గారు వస్తే కూడా విశాలంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఒక చాలా బాగుందండి ఆఫీస్ ఇది. ఇక్కడ మన రామ్ ప్రసాద్ గారు ఇల్లు అంటారు. మరి అలాగే వాళ్ళ బాబు పెద్దబాబు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ ఉచితంగా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ పట్టణ తరఫున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం నూతన అధ్యక్షుడిగా కొండ్రెడ్డి కిషోర్ గారిని నియమించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి జంగారెడ్డిగూడెం పట్టణంలో అందుబాటులో ఉండే విధంగా రాంప్రసాద్ గారి పెద్దబాబు గారి ఇల్లు మనకి ఇచ్చిన పార్టీ ఆఫీస్కి ఇచ్చారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అవనండి, జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు అవనండి, అందరూ కూడా ఈ ఆఫీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కొండ్రెడ్డి కిషోర్ నాయకత్వంలో మేమందరం కూడా అందరికీ అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ యొక్క ఎవరికైనా పని నుండి వచ్చినా ఏ విధమైన అవసరం వచ్చినా కూడా ఆఫీస్కి వచ్చి అందరం కూడా ఖాళీ సమయాల్లో వచ్చి ఇక్కడ కూర్చుని మన పార్టీకి సేవ చేయాలని నాయకులకు కార్యకర్తలకు కోరుకుంటూ ప్రతి నిత్యం అందుబాటులో మన కొండ్రెడ్డి కిషోర్ గారు ఉండేలాగా అట్లాగే పనులు ఏవైనా సరే మా వల్ల అయినంత వరకు మేము చేస్తామని, కానీ ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి అందరికీ అందుబాటులో ఉంటామని, ఈ రోజు నుంచి ఈ పార్టీ కార్యకలాపాలన్నీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి జరుగుతాయని తెలియజేసుకుంటూ